ఆందోళన పెరుగుతోంది అన్నారు. అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్ కు తావు లేకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో సహా చూపిస్తూ కార్యకర్తలు అటాకింగ్ మోడ్లోకి రావాలని సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. లోకల్ బాడీస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ధైర్యం చేసి పెడితే మనమైతే రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించారు. నీ ఎంటైర్ పోలీసు కాదు, ఎక్కడెక్కడివి తెచ్చి పెట్టుకున్నా కూడా మనమైతే ఎక్కడ ఒక్క పంచాయతీ కానీ ఒక్క దీంట్లో కానీ పోటీ లేకుండా వదలడానికైతే వీలు లేదనేది చెప్పాడు. అండ్ మన వాళ్ళు కూడా దానికి రెడీగానే ఉన్నారు. పోటీ చేస్తాం ఖచ్చితంగా, కరెక్ట్ పారదర్శకంగా కానీ ఎలాంటిది లేకుండా, బ్యాలెన్స్డ్ పక్షపాతం లేకుండా, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉంటారని అలా ఇది నాకు లేదు. కానీ ఉన్నంతలో కొంచెం ఉన్న ఇది ఉంటే మాత్రం స్వీప్ కూడా చేస్తాం, కొట్టిపడేస్తాం. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి రెడీగా కాసుకున్నారు. ఆ విషయం మనకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే తెలుస్తుంది. నిన్నటిదా కానీ మొన్న భీమవరం కానీ ఆయన అక్కడ పోయినా అసభ్యంగా కానీ నెగిటివ్ బూతులు కానీ సంస్కారహీనంగా ఉండడం అనేది ముఖ్యంగా బూతులు అనేవి ఎవడు చేస్తాడంటే వాడు అసమర్థుడే. సబ్జెక్ట్ లేనివాడు అసమర్థుడు ఉంటాడు కదా, వాడికి ఏం తెలియదు. వాడు ఏం చేయలేడు కాబట్టి తిడతాడు. తిట్టడం ద్వారా ఎదుటివాడిని ఇది చేయగలనని అనుకుంటాడు. మనకేం కర్మ, మనకు నేను మళ్ళీ చెప్తున్నా, మనకు కావాల్సిన సరుకు ఉంది. మనం నిలబడింది నిజం వైపు నిలబడతాం. మనం ఫైట్ చేసేది ప్రజల వైపు నుండి, ప్రజల కోసం ఫైట్ చేస్తాం. దాంట్లో ఏం మనం దాచిపెట్టుకోవాల్సిన, అందుకు దెబ్బలు కూడా తింటాం. దానికోసం అవసరమైతే వెనకపోతున్నాం. ప్రజలు అర్థం చేసుకోలేకపోతే దాని ఇది కూడా తింటున్నాం కూడా.